Hello everyone, welcome to my channel Learn with Lakshmi. Today's topic is Agile process models in software engineering. Agile process model ante enti ante it is a iterative incremental approach for developing the software, and it is very flexibility, collaboration and rapid delivery. సో ఏజిల్ ప్రాసెస్ అంటేనే ఏంటి అంటే ఫ్రీక్వెంట్ గా ఆర్ ర్యాపిడ్ గా చేంజ్ అవుతూ ఉండడం అనమాట, ఎన్విరాన్మెంట్ ని బేస్ చేసుకొని. సో అలాంటి దానికోసము ఇక్కడ ఇటరేటివ్ ఇంక్రిమెంట్ మోడల్ అనేదాన్ని యూజ్ చేస్తున్నాం. ఇటరేటివ్ వేరు, ఇంక్రిమెంటల్ వేరు, ఓకేనా. సో ఇలాంటి ఇటరేటివ్ ఇంక్రిమెంటల్ ప్రాసెస్ ని మనం ఎజిల్ ప్రాసెస్ మోడల్స్ లో యూజ్ చేస్తున్నాం. సో జనరల్ గా చాలా ఎజిల్ ప్రాసెస్ మోడల్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే అడాప్టివ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఎక్స్ట్రీమ్ ప్రోగ్రామింగ్, స్క్రమ్, డైనమిక్ సిస్టమ్స్ డెవలప్మెంట్ మెథడ్, క్రిస్టల్, ఫీచర్ డ్రివెన్ డెవలప్మెంట్, లెర్న్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఎజిల్ మోడలింగ్, ఎజిల్ యూనిఫైడ్ ప్రాసెస్. సో ఇన్ని మోడల్స్ ఉన్నా కూడా ఆల్రెడీ నేను ఎక్స్ట్రీమ్ ప్రోగ్రామింగ్ అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఏంటి అంటే అడాప్టివ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో అడాప్టివ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అంటే ఏంటి అంటే సో ఇట్ ఈజ్ ఏ agile development process. It is a agile development process. So it is used to emphasizes the flexibility and adaptability of the software development. సో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేయాలి అంటే మనకి ఎలా ఉండాలి అంటే ఫ్లెక్సిబుల్ గాను అడాప్టబుల్ గాను ఉండాలన్నమాట ఆ ప్రాసెస్ అంతా కూడా. సో దానికోసమని మనం అడాప్టివ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అనేది యూజ్ చేస్తున్నాం. దీంట్లో మెయిన్ కొన్ని ప్రిన్సిపల్స్ అనేది ఉన్నాయి, కీ కాన్సెప్ట్స్. అవేంటి అంటే ఇటరేటివ్ డెవలప్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్, కంటిన్యూస్ టెస్టింగ్, డిసెంట్రలైజ్డ్ కంట్రోల్, కస్టమర్ సాటిస్ఫాక్షన్. ఇటరేటివ్ డెవలప్మెంట్ అంటే ఏంటి అంటే ఒక ప్రాజెక్ట్ తీసుకొని దాన్ని స్మాలర్ పార్టీషన్స్ గా డివైడ్ చేస్తున్నాం అనమాట. సో అవి స్మాలర్ పార్టీషన్స్ తో పాటు మేనేజబుల్ ఇటరేషన్స్ ఉండాలి, డెలివరీ ఇంక్రిమెంటల్ వాల్యూస్ అనేది ఉండాలి. ఇలా ఉంటే దట్ ఈస్ ఇటరేటివ్ డెవలప్మెంట్. నెక్స్ట్ రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అంటే సో మన ప్రాజెక్ట్ లో ముందుగానే మనం ఐడెంటిఫై చేయాలన్నమాట, ఎక్కడ ప్రాబ్లం అరైజ్ అవుతుంది, ఏ ప్లేస్ లో అరైజ్ అవుతుంది, ఆ రిస్క్ అనే దాన్ని ముందుగానే అడ్రస్ చేసుకొని దాన్ని ఓవర్కమ్ చేయాలన్నమాట ఈ డెవలప్మెంట్ ప్రాసెస్ లోనే. నెక్స్ట్ కంటిన్యూస్ టెస్టింగ్ అంటే మనకి కస్టమర్ సాటిస్ఫై చేసే అంతలాగా అవుట్పుట్ ని జనరేట్ చేయాలి కాబట్టి నంబర్ ఆఫ్ టైమ్స్ సేమ్ దాని మీద ప్రాజెక్ట్ కోడ్ మీద టెస్టింగ్ అనే దాన్ని అప్లై చేస్తూ ఉంటాం మనకు రావాల్సిన రిజల్ట్స్ వచ్చేంత వరకు. నెక్స్ట్ డిసెంట్రలైజ్డ్ కంట్రోల్ అంటే ఏంటి అంటే డెసిషన్ మేకింగ్ అలాంటివి ఉన్నప్పుడు ఇక్కడ ఆ టీమ్స్ వాళ్ళకి వాళ్ళే ఎంకరేజ్ చేసుకొని టాప్ డౌన్ అప్రోచ్ నుంచి ప్రాసెస్ అనేది డెవలప్ చేసుకుంటా వెళ్ళాలి. నెక్స్ట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. సో కస్టమర్ ఏదైతే ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చున్నాడో అలాగా అవుట్కమ్ జనరేట్ అయ్యేలాగా అవుట్పుట్ అనే దాన్ని జనరేట్ చేసి ఇవ్వాలి, ఐ మీన్ ప్రోడక్ట్ ని డెలివర్ చేసి ఇవ్వాలి. సో ఆఫ్టర్ దట్ ద కస్టమర్ ఈస్ సాటిస్ఫైస్. నెక్స్ట్ దిస్ ఈస్ ASD containing 3 phases: speculation, collaboration, learning. స్పెక్యులేషన్ అంటే ఏంటి అంటే సో ఇది ఎలా స్టార్ట్ అవుతుంది అంటే ప్రాజెక్ట్ ఇనిషియేట్ అయినప్పటి నుంచి ప్లానింగ్ అనే దాన్ని బేస్ చేసుకొని కండక్ట్ చేస్తున్నామట. సో ఇక్కడ ప్రాజెక్ట్ ప్లాన్ అనేది ఏం చేస్తుంది అంటే ఇన్ఫర్మేషన్ అంతటిని కూడా గ్యాదర్ చేసుకొని లైక్ దానికి ఏమేమి కావాలి అంటే ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్, యూజర్ నీడ్స్, కస్టమర్ మిషన్ స్టేట్మెంట్ ఎక్సెట్రా ఇలాంటివన్నీ ముందుగానే ఈ స్పెక్యులేషన్ లో కస్టమర్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుంటాము. సో దాన్ని అంతా కూడా మనం ఎలా చేస్తున్నాము అంటే ఒక సైకిల్ లాగా రిలీజ్ చేస్తున్నాం. అంటే మన ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయిపోయిందంటే దాన్ని ఒక సాఫ్ట్వేర్ ఇంక్రిమెంట్ అంటారు. అలాగా సైకిల్స్ లాగా దీన్ని డివైడ్ చేస్తున్నాం. నెక్స్ట్ కొలాబరేషన్ అంటే ఏంటి అంటే ఈ ఫేజ్ లో డెవలప్మెంట్ జరుగుతుంది అనమాట వర్క్. సో అదేంటి అంటే కమ్యూనికేషన్ బిట్వీన్ ది కస్టమర్స్ అండ్ టీమ్ వర్క్ చేసేవాళ్ళు. సో వీళ్ళందరికీ జరుగుతుంది. అండ్ దీంట్లో ఇండివిజువలిజం అనే దాన్ని మెయిన్ గా రిప్రజెంట్ చేస్తున్నారు. ఇండివిజువలిజం అనేది జస్ట్ క్రియేట్ చేయడం వరకే ఉంటుంది, బట్ కొలాబరేటివ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ట్రస్ట్, కమ్యూనికేట్ టు ఈచ్ అదర్ ఉండాలన్నమాట, అంటే కంపెనీ వాళ్ళు లేదా డెవలపర్స్. నెక్స్ట్ వాళ్ళకి వాళ్ళే మోటివేట్ అవుతూ ఉండాలన్నమాట. నెక్స్ట్ లెర్నింగ్ ఫేజ్ కి వచ్చాము అంటే సో ఇక్కడ వర్కర్స్ అనే వాళ్ళు ఏం చేస్తున్నాం అంటే ఓవర్ ఎస్టిమేట్ చేసుకుంటారు అనమాట. అంటే వాళ్ళకి చాలా టెక్నాలజీ అంతా తెలుసు, దాన్ని బేస్ చేసుకొని మనం డెవలప్ చేసేయచ్చు, రిజల్ట్ రప్పించేయచ్చు అనుకుంటారు. బట్ అది కొంచెం ప్రాబ్లమాటిక్ అవుతుంది
ఇక్కడ లెర్నింగ్ హెల్ప్స్ ద వర్కర్స్ టు ఇంక్రీజ్ దేర్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది ప్రాజెక్ట్. సో ప్రాజెక్ట్ అనేది ఏ లెవెల్లో ఉందనేది ఈ లెర్నింగ్ దాంట్లో మనకి వర్కర్స్ చేసే దాన్ని బేస్ చేసుకొని మనకు అర్థమవుతుంది అనమాట. వీఆర్ అండర్స్టాండింగ్. సో ఇక్కడ లెర్నింగ్ ప్రాసెస్ ఈస్ represented in 3 ways. First one is the focus groups, technical reviews, project postmortem. ఫోకస్ గ్రూప్స్ అంటే ఏంటి అంటే కస్టమర్ దగ్గర నుంచి రివ్యూస్ కానీ ఫీడ్బ్యాక్స్ కానీ కలెక్ట్ చేసుకోవడం. నెక్స్ట్ టెక్నికల్ రివ్యూస్ అంటే ఏంటి అంటే ఇంటర్వ్యూస్ కానీ లేదా టెక్నాలజీ పరంగా కానీ కొన్ని రివ్యూస్ అనే దాన్ని కలెక్ట్ చేసుకుంటాం. దాంట్నే మల్టిపుల్ రివ్యూస్ అంటాం. నెక్స్ట్ ప్రాజెక్ట్ పోస్ట్ మార్టం అంటే ఏంటి అంటే డీకంపోజ్ ది ప్రాజెక్ట్ మాడ్యూల్స్. అంటే ఎన్ని నంబర్ ఆఫ్ మాడ్యూల్స్ గా అయినా మనం డీకంపోజ్ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ద 3 phases. నెక్స్ట్ విల్ గో ఫర్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. సో ఇక్కడ అడ్వాంటేజెస్ దగ్గరకు వచ్చాము అంటే బెటర్ అండ్ స్ట్రాంగర్ ఓవరాల్ ఎండ్ ప్రోడక్ట్. అంటే ఫైనల్ గా వచ్చే అవుట్కమ్ ఎలా ఉండాలి అంటే స్ట్రాంగర్ గా ఉండాలి, అట్ ద సేమ్ టైం బెటర్ గా ఉండాలన్నమాట. నెక్స్ట్ ఇంక్రీజ్డ్ ట్రాన్స్పరెన్సీ బిట్వీన్ డెవలపర్స్ అండ్ కస్టమర్స్. సో ట్రాన్స్పరెన్సీ అనేది ఉంటుందన్నమాట ఈ కస్టమర్స్ కి డెవలపర్స్ కి. సో ఏ యూజర్ ఫస్ట్ అప్రోచ్ విచ్ లీడ్స్ టు ఏ మోర్ ఇంటిటివ్ పీస్ ఆఫ్ సాఫ్ట్వేర్ లైక్ హయ్యర్ లైక్లీహుడ్ ఆన్ టైమ్ డెలివరీ. అంటే ఆన్ టైమ్ డెలివరీ అనేది కూడా వన్ ఆఫ్ ది అడ్వాంటేజ్ అనమాట. అంటే వాళ్ళు చేసిన ప్రోడక్ట్ ని ఇన్ టైమ్ లో ప్రొడ్యూస్ చేయడం అనమాట. అదే డిసడ్వాంటేజ్ కిందకు వచ్చాము అంటే టెస్టింగ్ అనేది నంబర్ ఆఫ్ టైమ్స్ చేస్తున్నాం కాబట్టి అది కొన్ని టైమ్స్ ఏమవుతుంది అంటే ఎక్స్పెన్సివ్ అవుతుంది. అండ్ ద లెవెల్ ఆఫ్ యూజర్ ఇన్వాల్వ్మెంట్ రిక్వైర్డ్ కెన్ బి డిఫికల్ట్ టు రిసోర్స్. సో ఇక్కడ ఏ లెవెల్లో ఏ యూజర్ వర్క్ చేస్తున్నారని ఫైండ్ అవుట్ చేయడం, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది అని ఫైండ్ అవుట్ చేయడం చాలా డిఫికల్ట్ అనమాట. ఎందుకంటే టీమ్ గా వర్క్ చేస్తుంటారు కాబట్టి. నెక్స్ట్ అండ్ ఎంఫసిస్ ఆన్ కాన్స్టెంట్ ప్రోడక్ట్ ఇటరేషన్ అండ్ ఫీడ్బ్యాక్ కెన్ లీడ్ టు బర్న్ అవుట్. సో ఇక్కడ కంటిన్యూస్ గా ఏంటి అంటే కాన్స్టెంట్ గా ఇటరేషన్ ఫీడ్బ్యాక్ అనే దాన్ని బేస్ చేసుకొని మనకి అవుట్కమ్ అనేదాన్ని జనరేట్ చేసుకుంటూ వెళ్తాం. సో ఏఎస్డి వర్క్స్ అది అలా చేయాలంటే కూడా చాలా టైం టేకెన్ అనమాట. సో ఏఎస్డి వర్క్స్ బెటర్ వేర్ టీమ్స్ కెన్ బి డెడికేటెడ్ సోలోలీ టు ఏ సింగిల్ ప్రాజెక్ట్. సో ఏదైనా ఒక సింగిల్ ప్రాజెక్ట్ చేయాలి అంటే టీమ్స్ అనేది డివైడ్ అయి ఉంటాయి. ఆ టీమ్స్ అనే వాళ్ళు ఈ ఎజిల్ ప్రాసెస్ లో దానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే వర్క్ చేస్తూ ఉంటారన్నమాట. నెక్స్ట్ హిస్టరీ అనే దాన్ని చూద్దాము. ఏఎస్డి ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎవరు డెవలప్ చేశారు అనేసి. సో ఏఎస్డి వాజ్ ఎమర్జ్డ్ ఇన్ 1990s. సో 1990s లో దీన్ని డెవలప్ చేస్తున్నారు. 90s లో ఏంటి అంటే ఎవరు డెవలప్ చేస్తున్నారంటే జిమ్ హైస్మిత్, శామ్ బేయర్, వీళ్ళిద్దరూ ఈ ఎజిల్ సాఫ్ట్వేర్ అడాప్టివ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అనే దాన్ని డెవలప్ చేశారు. సో ఎందుకు అంటే అది ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది అండ్ లెర్నింగ్ ఓరియంటెడ్ అప్రోచ్ లాగా ఉంటుంది కాబట్టి దీన్ని డెవలప్ చేశారనమాట. నెక్స్ట్ 1998 లో జిమ్ హైస్మిత్ అనే అతను ఒక అడాప్టివ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అనే ఒక బుక్ ని పబ్లిష్ చేశాడు. నెక్స్ట్ 2001 లో ఎజిల్ మేనిఫెస్టో వాజ్ పబ్లిష్డ్. సో ఎందుకు అంటే ఈ జిమ్ హైస్మిత్ అనే అతను 17 కో ఆథర్ అనమాట. సో నెక్స్ట్ 2000 అండ్ బియాండ్ లో ఏంటి అంటే మెనీ ఆర్గనైజేషన్స్ ఈ ఏఎస్డిని దాని ప్రిన్సిపల్స్ ని యూజ్ చేసి వాళ్ళ ప్రాజెక్ట్ అనేదాన్ని వాళ్ళ కంపెనీ అనేదాన్ని బెటర్ చేసుకున్నాయి. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ టాపిక్. సో మీకు ఎవరికైనా వీడియో నచ్చింది అంటే గన లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంటింగ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.